నా నిరంతర అన్వేషణ పథంలో ఎంతో ప్రయాసతో మిమ్మల్ని చేరుకున్నాను. నా చుట్టూ అన్నీ సందేహాలే. మీరు గృహ పరిత్యాగం చేసిన పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవాలని కుతూహలపడుతున్నాను. నా సందేహాన్ని తీర్చండి భగవాన్. సందేహాలన్నీ గమ్యానికి సంకెళ్ళే బోధిసత్వ. మేము పూర్వస్పృహలో శాక్యులం. కపిలవస్తు నగరం నా జన్మస్థానం. మాది గణరాజ్యం. ప్రజల అభీష్టం మేరకు వారెన్నుకున్న వారే నాయకులు. నా తండ్రి శుద్ధోదనుడు శాక్యుల నాయకుడు. కోసల మహారాజుకు మేము సామంతులం. వ్యవసాయం మా ప్రధాన వృత్తి. దానికి ఆదరువుగా పశు పెంపకం, చేతి వృత్తులు మాకు సహాయకారులు. వీటి ఆధారంగా వ్యాపారాలు పెరుగుతున్న కాలం. పూజాధికాలు, యజ్ఞ యాగాల కోసం బ్రాహ్మణుల ప్రాబల్యం ప్రబలంగా వ్యాపిస్తున్న కాలం మాది. గణరాజ్యాలకు చివరి రోజులు, బలమైన రాజ్యాలకు, మహారాజులకు తొలి రోజులు నేను పుట్టిన కాలం. వ్యవసాయం, వ్యాపారాలతో సంపద పెరిగింది. ఆ పెరిగిన సంపదలకు రక్షణ కావాలి. అందుకు రాజు పూనుకోవాలి. రాజులకు బ్రాహ్మణులు కావాలి. వారి భృతి కోసం యజ్ఞాలు, యాగాలు కావాలి. వాటిని రాజులు మాత్రమే నిర్వహించగలరు. చేసిన పాపాలు పోవడానికి, కోరికలు తీరడానికి వేల లక్షల పశువులు యజ్ఞాల పేరిట బలి చెయ్యాలి. పశుగణాలను బలవంతంగా తోలుకెళ్లే రాజభటులు, వ్యవసాయం ఎలా చేసుకోవాలో దిక్కుతోచని రైతులు, వ్యాపారులు, మోక్ష సాధనకు కఠోర తపస్సులు. వాటిని ప్రశ్నిస్తూ చార్వాకులు, లోకాయుతులు ఇవి చాలవా సిద్ధార్థుడు బుద్ధుడుగా పరిణామం చెందడానికి?